మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. చెత్త బండి వచ్చిందమ్మా, చెత్తను బండికి ఇవ్వండమ్మా. మీ ఇంట్లోని తడి పొడి చెత్తను వేరు చేయండి. మీ ఇంటి ముందుకు వచ్చినటువంటి గ్రామ పంచాయతీ బండికి ఇవ్వండమ్మా. ప్లాస్టిక్లు వాడకండి, మోరీల్లో పడవేయకండి. ప్లాస్టిక్లు వాడకండి, మోరీల్లో పడవేయకండి. ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయకండి. చెత్త బండి వచ్చిందమ్మా, చెత్తను గ్రామ పంచాయతీ బండికి ఇవ్వండమ్మా. చెత్తను ఖాళీ ప్రదేశాల్లో పడవేయకండి. వీధిని చెత్తకుండి చేయకండి. చెత్తను ఖాళీ ప్రదేశాల్లో పడవేయకండి. వీధిని చెత్తకుండి చేయకండి. మీ ఇంట్లోని తడి పొడి చెత్తను వేరు చేయండి. చెత్త బండి వచ్చిందమ్మా, చెత్తను బండికి ఇవ్వండమ్మా. చెత్త బండి వచ్చిందమ్మా, చెత్తను బండికి ఇవ్వండమ్మా. మీ ఇంట్లోని తడి పొడి చెత్తను వేరు చేయండి. మీ ఇంటి ముందుకొచ్చిన గ్రామ పంచాయతీ బండికి ఇవ్వండమ్మా. కరెంట్ లింకేజ్ ఇది. అందరికీ నమస్కారం. ఈరోజు ఇందర్వాయి మండలంలోని 23 గ్రామ పంచాయతీలుగాను జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం తేదీ 7 నుంచి 14 తారీఖు వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేయుటకు మండల తరఫున అంత స్పెషల్ ఆఫీసర్తో ఈరోజు ఫస్ట్ డే కాబట్టి రోడ్ శుభ్రం చేయుటకు ఈరోజు అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు కానీ బిల్డింగ్ కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ స్కూల్ ప్రెమిసెస్ అంతా డే వారి కార్యక్రమం శుభ్రం చేయుటకు ప్రభుత్వం చేపట్టిన ఈ 14 తారీఖు వరకు ప్రోగ్రాం విజయవంతం చేస్తామని అందరికీ నమస్కారం. అందులో భాగంగా ఈరోజు అది ఎంపీడీగా స్పెషల్ ఆఫీసరు గన్నారాం గ్రామానికి సందర్శించి కొన్ని డ్రైనేజ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. కొన్ని చోట్ల రోడ్ కూడా శుభ్రం చేయడం జరిగింది. అలాగే నాకు ఇంకో విలేజ్ మెగ్యానాయక తండ ఉన్నది. మెగ్యానాయక తండ కూడా మొత్తం రోడ్డు శుభ్రం చేయటకు పంచాయతీ కార్యదర్శి మళ్ళీ స్పెషల్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే నల్లవెల్లి గ్రామంలో ప్రత్యేక అధికారిగా ఉన్నాను. అక్కడ కూడా స్పెషల్ ఆఫీసర్కు మరియు పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ శానిటేషన్ ప్రోగ్రాం అందరూ ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వామ్యంగా విజయవంతం చేయాలని మరోసారి అందరికీ ధన్యవాదాలు. ఈ పారిశుద్ధ్య కార్యక్రమం ప్రోగ్రాము 14 తారీఖు వరకు అందరూ చేయాలని గవర్నమెంట్ భావించింది. 15వ తారీఖు నాడు గ్రామ సభ నిర్వహించి ఈ ప్రోగ్రాంలో ఏమేమి ఐడెంటిఫై చేసినామో మొత్తం ఫైనల్ చేసి పనులన్నీ పూర్తి చేయాలని మండలి తరఫున ఆదేశాలు అందరికీ ఇవ్వడం జరిగింది. మరియు 7వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు చేసిన పారిశుద్ధ్య కార్మికులకు మరియు గ్రామ పంచాయతీ తరఫున ఏ గ్రామ పంచాయతీ బాగా పనిచేసారో 15వ తారీఖు గ్రామ సభ నిర్వహించి వీళ్ళకందరికీ సన్మానం చేసి జిల్లా స్థాయిలో పంపించడం జరుగుతుంది.